రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.25% ఓటింగ్ నమోదైంది. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాల్లో సెకండ్ ఫేజ్లోనే పోలింగ్ ముగిసింది. కర్ణాటకలోని 14, అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, మధ్యప్రదేశ్లో 7, మహారాష్ట్రలో 8, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 8, బెంగాల్లో 3, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, మణిపూర్లలో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించారు. అస్సాంలో 60.32%, బీహార్లో 44.24%, కర్ణాటకలో 50.93%, మధ్యప్రదేశ్లో 46.5%, కేరళలో 51.64%, మహారాష్ట్రలో 43.01%, మణిపూర్లో 68.48%, త్రిపురలో 68.92%, ఉత్తరప్రదేశ్లో 44.13%, బెంగాల్లో 60.6% ఓటింగ్ జరిగింది. అనేక మంది ప్రముఖులు రెండో విడతలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్ నియోజకవర్గం నుంచి నటుడు అరుణ్ గోవిల్, మధుర నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి హేమమాలిని, రాజస్థాన్లోని కోట నియోజకవర్గం నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ యువనేత తేజస్వి సూర్య, కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తిరువనంతపురం నుంచి కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ పోటీ చేశారు. రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్రానికి సంబంధించి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే మొదటి విడత పూర్తవుతే ఈ రోజు రెండవ విడత పూర్తయింది. సో ఓవరాల్ గా కూడా దాదాపు అంటే శాంతియుతంగానే ఈ ఎన్నికలు జరిగినట్లుగా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు అంటే ఏదైతే 5 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఎవరైతే పోలింగ్ బూత్ లోకి ఆ సమయానికంటే ముందే వచ్చి క్యూ లైన్ లో నిల్చుంటారో వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటారో వాళ్ళు కూడా ఓటు వేయొచ్చు. సో దానికి అనుగుణంగానే ఇంకా చాలా చోట్ల కూడా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏ విధంగానైతే 55% పైగా పోలింగ్ అందిందని చెప్తున్నారు. సో మరో 2-3 గంటల తర్వాతనే ఓవరాల్ గా ఈ 88 స్థానాల్లో ఎంత పోలింగ్ జరిగిందనే విషయం పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర ఎన్నికల కమిషన్ చేయబోతుంది. సో దానికి సంబంధించి ఓవరాల్ గా కూడా ఈ రోజు 13 రాష్ట్రాల్లో 88 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా చూస్తే అంటే ఇక కేరళకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఈ ఒకే రోజుతో మొత్తం ముగిసాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 స్థానాల్లో ఈ రోజు జరిగింది. ముఖ్యంగా వాయనాడ్ నుంచి ఏ విధంగానైతే రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు. సో మరోపక్క రాజస్థాన్ లో కూడా ఇవాళ ఎన్నికలు జరిగాయి. అందులో ప్రస్తుతం ఏదైతే పార్లమెంట్ లో స్పీకర్ గా ఉన్నటువంటి ఓం బిర్లా తను పోటీ పడుతున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి భూపేష్ బఘాల్, దాంతో పాటు శశి థరూర్, రాజీవ్ చంద్రశేఖర్, కేసీ వేణుగోపాల్ ఇలా చాలా మంది ప్రముఖులు. మరోపక్క నార్త్ లో కూడా హేమమాలిని తను వారణాసి నుంచి ఏ విధంగానైతే మదురై నుంచి తను పోటీ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో ప్రాంతాల్లో కూడా కొంత కీలకమైనటువంటి స్థానాలుగా గుర్తించినటువంటి అన్ని పార్టీలు అంటే ఇటు జాతీయ పార్టీలతో పాటు ఏదైతే ప్రాంతీయ పార్టీలు కూడా పోటాపోటీగా పోటీ పడేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నార్త్ లో మాత్రం కొంత ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీస్తుండడంతో కొంత పోలింగ్ కొంత తక్కువగానే కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా కేంద్ర బలగాలు కావచ్చు, మరోవైపు
కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. సో టెక్నికల్ గా కావచ్చు, ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే భద్రతాపరమైనటువంటి అంశం, అన్ని రకాలుగా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా కొన్ని ప్రత్యేక చర్యలు అయితే పోలింగ్ బూతుల్లో తీసుకున్నారు. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి రెండవ విడత పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసినట్టే భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. రైట్, కర్ణాటకలో కూడా ఈరోజు పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆశా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశా. మనం చూడొచ్చు, కర్ణాటక రాష్ట్రంలోని 14 లోక్సభ నియోజకవర్గాలలో హోరాహోరీగా పోలింగ్ అయితే కొనసాగిందని చెప్పొచ్చు. కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చాలా క్లియర్ గా కొనసాగింది. ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు కంటిన్యూస్ గా ఉన్నారు. లైక్ ఆఫ్టర్నూన్ సుమారు 36 degrees పైగా కూడా ఇక్కడ టెంపరేచర్ ఉంది. ఈ హీట్ లో కూడా చాలా మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారని చెప్పాలి. ఉదయం నుంచి మనం చూస్తున్నట్లయితే ముందుగా 9% తోనే పోలింగ్ పర్సెంటేజ్ అనేది కనిపిస్తుంది. సో మొత్తానికి కూడా 60+% గా కనిపిస్తుంది. ఓవరాల్ గా మరో హాఫ్ అన్ అవర్ లో తెలిసే అవకాశం ఉంది. మాక్సిమం 70% వరకు పోలింగ్ పర్సెంటేజ్ వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఓకే, థ్యాంక్ యూ ఆశా.